హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ కూరగాయలు ఏం లేవు, బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవాలి, నెల సూదులని మా చిన్న తల్లికి అయితే. అందుకని టమాటో చింతపండు వేసి రసం అయితే పెడుతున్నాను. 10 మంది కూర్చొని కడుపు నిండా తినొచ్చండి ఇలా చేసుకుంటే. కూరగాయలు లేనప్పుడు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ తెలుస్తుంది. నేనైతే రసం చేసి బట్టలు అయితే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకని నానబెట్టి వెళ్ళిపోయాను. ఆడుకుంటున్నానా? చూసేసింటా నీకు బంగారం. ఇంజెక్షన్ వేసుకొచ్చుకున్నావు, 3 ఇంజెక్షన్లు. ఇప్పుడు ఎంజాయ్గా ఉంటావు, కాసేపు అయితే ఉంటుంది అన్న నీకు. ఆయి 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 అని ఏడుస్తావు బంగారు తల్లి. అవునమ్మా చింతల్లి, చూడు నాన్న. అబ్బో అబ్బో బాబు చూచుంది చిట్టి తల్లి, బచ్చుకుంటుంది, బచ్చుకుంటుంది. అమ్మో అమ్మో అమ్మో. హాయ్ నాన్న, హాయ్ బంగారం, క్యూట్ తల్లి. హాయ్ చింతలు, గుడ్డులు, చిన్న గుడ్డలమ్మ నువ్వు. బంగారులు, ఓ బంగారంలో. మన పనులు కదండి, మన పనులు చేసేవాళ్ళు ఎవరుంటారు? ఏ పనైనా మనమే చేసుకోవాలి కదా ఇంట్లో. అందుకని మళ్ళీ వచ్చిన తర్వాత నా పని అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి, నేనైతే బట్టలు నానబెట్టేసాను, బాగా నానిపోయాయి. వాటిని అయితే తీసి ఉతుకుతున్నానండి. ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా, నేనైతే కొంచెం స్పీడప్ చేసుకున్నానండి. ఎండ బాగా కొడుతుంది. పాప అయితే ఇప్పటివరకు అయితే 3 ఇంజెక్షన్లు వేశారు. తనైతే ఇప్పుడు ఏమి ఏడవట్లేదు. తను ఎప్పుడు ఏడుస్తుందో అని తెలియదు, ఎప్పుడు జ్వరం పడుతుందో తెలియదు, ఏం చెప్పలేం కదా అండి. ఆమె బాడీ ఎలా అంటే బాడీ టెంపరేచర్ తట్టుకుంటుందో ఆ ఇంజెక్షన్స్కి తట్టుకోవట్లేదు అని నాకేం అర్థం అవ్వట్లేదు. మామూలుగా అయితే 2 డోసులు వేసినప్పుడు అయితే బాగా జ్వరం వచ్చింది. అసలు ఎత్తుకొనే ఉండాల్సి వస్తుండే అండి. పిల్ల అసలు సంక దిగేదే కాకుండే అండి. అందుకని నాకైతే చాలా భయమవుతుంది. ఈ ఇంజెక్షన్స్ కూడా ఎంత ప్రాబ్లం చేస్తాయో మా చిట్టి తల్లికి అయితే అని నేనైతే చాలా భయపడుతూ ఉన్నాను. ఇలా స్పీడ్గా బట్టలు ఉతికేస్తున్నానండి. పెట్టుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. మా హ్యారీ ఉన్నాడు, కానీ వాళ్ళు కూడా ఏం పెట్టుకుంటారు, వాళ్ళు కూడా చిన్నపిల్లలు కదా. ఎప్పుడైనా పిల్లలు ఆడుతూనే ఉంటారు. ఇదైతే ఇంకా కష్టమని పాప పడుకుందని నేనైతే బట్టలు చకచక ఉతికేస్తున్నాను. ఉతికేసిన తర్వాత ఆమె అయితే లేచిందండి. నిద్ర లేచిన తర్వాత జ్వరం పట్టేసింది. ఇంకా ఆమె అయితే ఇంకా తట్టుకోవట్లేదండి. ఇంకోటి, నెల ఇంజెక్షన్లు అయితే మీ ఇంట్లో కూడా ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, న్యూబర్న్ బేబీస్ కానీ 10 మంత్స్ది కానీ అంటే 2nd డోస్ 3rd డోస్ వరకు పక్కా వేయించండి. స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్. అంటే ఫ్యూచర్లో ఇమ్యూనిటీ పవరు ఈ ఇంజెక్షన్లు వేయడం వల్ల పిల్లలకు ఏదేమైనా తట్టుకుంటారంట. తట్టుకునే శక్తి ఉండాలి కదా. మనం ఇన్సైడ్ నుంచి మనం ఎంత ఫుడ్ ఇచ్చినా ఏముంటుంది అంటే, చిన్నపిల్లలకి కంపల్సరీ నెల ఇంజెక్షన్లు వేయాలి అని చెప్తారు కదండి. అలా అని నేను చెప్తున్నాను. దయచేసి మీరైతే స్కిప్ చేయకండి. ప్రతి పిల్లలకి నెల ఇంజెక్షన్లు అయితే వేయించండి, పక్కా వేయించాల్సిందే. టీకాతో పాటు ఏదాన్ని మిస్ చేయకండి గాయ్స్. ఇప్పుడు ప్రజెంట్గా జనరేషన్ ఎలా ఉందంటే ఏం తట్టుకోలేరు పిల్లలు, ఏం వచ్చినా తట్టుకోలేరు. అబ్బా నొప్పి, కడుపులో నొప్పి వచ్చినా తట్టుకోలేరు, కాళ్ళు గుంజినా తట్టుకోలేరు, ఇలా చేస్తున్నారు కదా. మనమే ఇంత వీక్గా ఉన్నాము, మనకే చేత అవ్వట్లేదు, పిల్లలు ఏం తట్టుకోగలుగుతారు? అందుకని మనమైతే ముందు జాగ్రత్తగా మన పిల్లలకైతే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. కాబట్టి ఏ ఇంజెక్షన్ని మాత్రం, ఇంకోటి గవర్నమెంట్ కూడా మనకి ఫ్రీగానే ఇస్తుంది కదండి. మనకు ఖాళీ అంగన్వాడీ బుక్ ఉంటే ఇంజెక్షన్స్ వేస్తారు. ప్లీజ్ స్కిప్ మాత్రం చేయకండి. ఈ ఇంజెక్షన్లు బయట స్కిప్ చేసామంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ ఇంజెక్షన్లు వేయడం చాలా కష్టం. ఇంకోటి తిడతారు కదండి, అందుకని
స్కిప్ చేయకండి. బయట ఈ ఇంజెక్షన్లో వేసుకోవడం వల్ల ఎంత తీసుకుంటున్నారు, 5,000-9,000 వరకు తీసుకుంటున్నారండి. అందుకని మనమైతే ఫ్రీగా వచ్చినాయని కాదు, కంపల్సరీ పిల్లలకి వేయించాలని గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మనం పక్కా వేయించాలి. మనమే స్కిప్ చేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళ ఇష్టం అన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే జాబ్ ఏదో వాళ్ళు చేస్తారు. మనం కనీసం మన పిల్లలకి ఏం కావాలి ఏం వద్దు అని మనకు తెలుస్తుంది కదా, అలా అని నేను చెప్తున్నానండి. కంపల్సరీ అయితే పిల్లలకి మాత్రం ఇంజెక్షన్లు చేయించండి. ఫైనల్గా అయితే నా బట్టల్ని నేను ఫాస్ట్గా ఉతికేసుకుంటున్నానండి. ఇలా ఉతికేసుకున్న తర్వాత మా పాప ఎప్పుడు లేస్తుందో, ఇప్పటివరకు అయితే బట్టలు ఉతికేస్తున్నాను కానీ ఇంకా పాప అయితే లేవట్లేదు, పడుకుంది. సరే అని బట్టలు స్పీడ్గా ఉతికేసుకుంటున్నానండి. మన బట్టల్ని మనం ఉతుకుంటేనే చాలా క్లీన్ అవుతాయి కదా, అంటే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా బట్టల్ని అంటే పని మనిషిని ఇలా పెడితే వాళ్ళు ఆద్రబాద్రగా ఉతుకుతారు కదా, అలా అండి. సూపర్ ఉందండి. ఐస్ క్రీమ్ వీళ్ళైతే ఇవ్వకుండా తింటున్నారు. నాకైతే కొంచెం కూడా ఇస్తలేదు. నాన్న కొంచెం పెట్టినా. థ్యాంక్ యూ. పంపించింది వేస్తావా మరి ఇక్కడ వచ్చేసరికి నేనైతే టమాటాలని ఇలా పిసికి ఇలా వేడి చేస్తున్నానండి. ఈ రెండింటిని కలిపి కొంచెం మరగనివ్వాలండి. మనకు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఉన్నారో కొంచెం క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ కలిపి, అంటే అందరికీ సరిపోయేలా ఇలా కలుపుకొని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా వేసామంటే టేస్ట్ అదిరిపోతుందండి. మనం ఇంకా టమాటోలు చింతపండు రెండు కలిపి వేసిన తర్వాత పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా దంచి పెట్టుకున్న జింజర్ పేస్ట్ కూడా, అంటే అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. అందుకని నేను అప్పటికప్పుడు దంచి వేశాను. ఇలా వేసిన తర్వాత దాన్ని బాగా ఉడకనించాలండి. ఉడకనించిన దాన్ని ఇక్కడ నేనైతే జింజర్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. జింజర్ పేస్ట్ ఇంకా గార్లిక్ రెండు కలిపి ఇలా దంచుకుంటున్నానండి. ఇది కొంచెం వేసినా, ఫ్రెష్ది అప్పటికప్పుడు కొంచెం వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీస్లోకైనా అప్పటికప్పుడు దంచుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ బిర్యానీ అయితే ఆ టేస్టే వేరుంటుంది. ఈ జింజర్ పేస్ట్ వేసామంటే అప్పటికప్పుడు గార్లిక్ అండ్ జింజర్ రెండు కలిపి దంచి వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా నేనైతే ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. రసంలో ఎక్కువ మట్టుకు మనం కరివేపాకు, కొత్తిమీర ఎక్కువగా కొంచెం యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉడకనివ్వాలి. మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ వాచ్ చేయండి గాయ్స్ మా వీడియోస్ని. స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి చేస్తున్నానో మా పిల్లలతో పాటు. ఫైనల్గా ఇలా అయితే ఉడికించుకోవాలండి రసాన్ని. కొంచెం ఎక్కువగా ఉడికించుకుంటే, ఇంకొకటి నేను దీనిలో రసంలో నూనె వేయలేదండి. నూనె వేయొద్దు. నూనె మనం ఎందుకంటే పోపులో వేసుకుంటాం కాబట్టి డబల్ ఎందుకు అని ఇలా ఉడికిస్తేనే బాగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనము పోపు సపరేట్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే రసంలో ఏ రసంలోనైనా కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది గాయ్స్. అలా చేయండి, మీకు ఆ టేస్ట్ ఏందో మీకే తెలుస్తుంది. ఇలా అయితే నేనైతే పోపు బాండి అయితే పెట్టుకున్నాను. పోపు బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ముందే నేను వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయాలండి, లేకపోతే పొట్టు తీయకపోతే అది మొహానికి చిట్లుతుంది. పొట్టు తీసి నేనైతే ముందుగా అయితే తీసిన చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను అయితే నేను వేసేసాను. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఆ పోపు యొక్క మిశ్రమాన్ని ఏంటంటే ఫస్ట్ మనము దీన్ని పోపు వేసిన తర్వాత
దాన్ని త్వరగా కప్పేసామంటే ఆ టేస్ట్ ఎక్కడ పోదండి. ఆ ఘాటుకు ఆ టేస్ట్ చాలా బాగుంటుందని, అంటే పెద్దవాళ్ళ నుంచి ఇది వస్తుంది. చాలా వరకు ఇలా చెప్తారండి, పోపు వేసినమ్మని ఆ మూతను మూసేసేయాలి, పోపు వేసినమ్మని మూసేసేయాలని చెప్తారు కదా. చాలా వరకు భయపడి కొందరైతే ముయ్యరు, పోపు వేసి అలా పెట్టేస్తారు. అలా పెట్టకుండా మనము పోపు వేసినమ్మని చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కానీ రసంలు కానీ ఏదైనా ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మా వాళ్ళైతే ఇవాళ హాస్పిటల్కి బయటికి వెళ్తున్నాం అనగానే చాలా అసలు ఎంత హుషారుగా ఉన్నారో, ముందు కానీ నాకంటే ముందు వాళ్ళే రెడీ అయిపోయారు. మా పిల్లలైతే, మా చిట్టతల్లి అయితే 3 ఇంజక్షన్లు ఎలా భరించిందో నాకు అస్సలు అర్థం కాలేదండి. చాలా మంచిగా వేయించుకుంది మా బంగారు తల్లి. కొంచెం సేపు ఏడ్చిందండి బాగానే. మా పాప ఏడుస్తుంటే ఇంకొక పాప సైలెంట్గా ఉన్న పాప మా పాపను చూసి ఏడుస్తుందండి. పిల్లలకు పిల్లలు జత అని అంటారు కదా, అప్పుడు అనిపించింది మా పాప ఏడుస్తుంటే మీ పాప ఎందుకు ఏడుస్తుందంటే, మీ పాప ఏడుస్తుందని మా పాప ఏడుస్తుందని చెప్తున్నారండి. నేనైతే చాలా ముచ్చటేసిందండి హాస్పిటల్లో అయితే. ఫైనల్గా అయితే ఇవాళ అయితే వేసేసామండి. ఇవాళ 3rd డోస్ అయితే అయిపోయింది మాకు. తర్వాత 10th మంత్లో అయితే రమ్మని చెప్పారు. వాళ్ళే మనకు డేట్స్ ఇస్తారండి. ఆ డేట్స్ ప్రకారం మనం వెళ్ళాలి. ఫస్ట్ డోస్ తర్వాత మళ్ళీ మనం అడిగిన తర్వాత మళ్ళీ డోస్ ఎప్పుడు ఇస్తారా, డేట్ ఎప్పుడండి మళ్ళీ అని అంటే అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారండి. చెప్పడం వల్ల మనం వెళ్ళి వేసేసుకోవాలి అండి. ఇలా స్కిప్ మాత్రం చేయకండి ప్లీజ్. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళకు హెల్త్ ఎఫెక్ట్ అయినా ఏది తట్టుకునే శక్తి ఉండదండి. అందుకని మరీ చెప్తున్నాను, స్కిప్ మాత్రం చేయకండి. వ్యాక్సిన్స్ పిల్లలకి కంపల్సరీ నెల సూదులు మాత్రం వేయించండి. చాలా వరకు నేను చూసిన వరకు చాలా వరకు స్కిప్ చేస్తున్నారండి. తెలియక స్కిప్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే, అంటే ఈ వీడియో రూపంలో తెలుస్తుందని అనుకుంటున్నాను. దయచేసి మీరు ఒక లైక్ కొట్టారంటే ఇంజెక్షన్ వేయని వాళ్ళు కూడా ఇమీడియట్గా వేసుకోవాలని, అంటే ఆ బుద్ధి పుట్టాలి. మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు నేను ఎలా ఉంటానో తెలియదు, నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కనీసం నా పిల్లలన్నా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారు కదా. నొప్పి అవుతుందని కూడా ఏడ్చుందండి అసలు. ఇంజక్షన్ వేసేదాన్ని నీకు అవుతుందా నాకు చెప్తున్నావు పండుతుంది. పండులు గుడ్డులు ఓ ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ అయితే పిల్లలకి నేను పాలు పోసేసుకున్నామండి. పాలు పోసేసుకొని మా చిట్టతల్లి కోసమని నేను కూడా పాలు తాగుతున్నా డైలీ. ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి నేనైతే పాలు తీసుకుంటున్నాను. వాళ్ళతో పాటు కొన్ని పాలు అయితే వీళ్ళు పాలు తాగండి బిస్కెట్స్ తీసుకోండి అంటే కొంచెం లాడ్ చేస్తున్నారండి నా దగ్గర. మా హ్యాపీ అయితే ఏం తినదు, అంటే పాలల్లో ఉట్టి పాలు తాగుతా అని అంటుంది. ఏమన్నా కొంచెం నువ్వు తింటేనే కొంచెం మెచ్యూరిటీగా ఉంటావు నాన్న, కొంచెమైనా జ్ఞానం ఉంటుంది. దేన్ని తినను అని చెప్తుందండి. అన్నం వేస్తే అన్నం కూడా చక్కగా తినదు తను. అన్నం తినదు, కర్రీస్ చక్కగా తినదు. వెజిటేబుల్స్ తింటేనే మనకు కొంచెం బ్రెయిన్ అనేది ఫాస్ట్గా మంచిగా పనిచేస్తుంది. నువ్వు ఏది చేయాలనుకున్నా చేస్తావు నాన్న, నీకు కనీస శక్తి అయినా ఉంటుంది అని నేను చెప్తాను. ఫైనల్గా గైస్ అయితే మీరైతే నెల ఇంజక్షన్లు మాత్రం మర్చిపోకుండా వేయండి. టైం అయితే 7 అవుతుందండి, 6:30 అవుతుంది. మా చిటితల్లి అయితే ఇప్పుడు హుషారయిందండి. డోస్ పడినప్పుడు 2-3 అవర్స్ ఏం కాదండి పిల్లలకు. తర్వాత అంటే పిల్లలకి పక్కా జ్వరం రావాల్సిందే, అంటే వస్తేనే వాళ్ళకు మంచిగా ఉంటుందంట హెల్త్. జ్వరం రాకపోయినా ఏమవుతుందంటే అది కూడా చెప్తాను చూడండి. పిల్లలు తట్టుకునే శక్తి ఉంది అంటే ఇంజెక్షన్ వేసినా వీళ్ళు తట్టుకోగలరని అదొక్కటి మనం అర్థం చేసుకోవాలి. చాలా వరకు కొందరు పిల్లలు అయితే లేయలేని పరిస్థితిలో కాళ్ళు కదపలేరు, చెయ్యి కదపలేరు. ఈ